నమస్తే. అక్రమ సంబంధాలు. ఇది మనం ఒక స్త్రీ పురుషుల మధ్య అంటే ఒక వరసైన వాళ్ళ మధ్య అని అనుకుంటాం. బట్ ఇప్పుడు వరస కాని వాళ్ళు గూడా అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళని మరలా సుపారీలిచ్చి దారుణమైన పరిస్థితులను చూస్తూ ఉన్నాం. సో, సొసైటీ ఎక్కడికి పోతోంది? అసలు ఏం జరుగుతోంది? సో, తాజాగా నిర్మల్‌లో జరిగిన ఒక సంఘటన నిజంగానే ఒక రకంగా సిగ్గుచేటుగా అనిపిస్తోంది. బట్ దీనికి సంబంధించి అసలు ఆ కేసు ఇష్యూ ఏంటి? ఆ డీటెయిల్స్ ఏంటి? సో, ఇది మనం మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఓ పక్క క్రైమ్ రేట్ పెరుగుతోందని అనుకుంటూ ఉన్నాం. ఓ పక్క ఎక్కువగా చూసుకుంటే మనం ఈ అక్రమ సంబంధాల ఇష్యూసే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి మనకి. సో అది కూడా వరస కాని వాళ్ళతోని మరీ దారుణంగా కొడుకైన వరసలతోని. సో అసలు ఏంటి సార్ నిర్మల్లో జరిగిన సంఘటన? చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండే అంశాలు ఇవి. మామూలుగా వివాహేతర సంబంధాల వల్ల క్రైమ్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది. కాకపోతే ఈ మధ్య మీడియా వల్ల హైలైట్ ఎక్కువ అవుతున్నాయి. నిజానికి మన డేటాలో చూసినప్పుడు లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు 150 రూపాయల అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. మరీ ఎక్కువ పెరగట్లేదు కానీ విమెన్ క్రైమ్స్ అంటే క్రైమ్స్ బై ఉమెన్ అనేవి గతంతో పోలిస్తే కొద్దిగా పెరుగుతున్నాయి. ఓవరాల్ ఇప్పటికి కూడా 10% కంటే ఎక్కువ లేదు. 90% మగవాళ్లే చేస్తున్నారు. ఆడవాళ్ళు చేసే 10% ఉంటున్నాయి మనకి ఎన్సీఆర్బీ డేటా ప్రకారం. అయితే ఈ మధ్య ఏంటంటే విచిత్ర పద్ధతుల్లో వీళ్ళు చంపుతుండడం వల్ల అట్రాక్ట్ చేస్తుంది. అదే మామూలుగా ఒక మగవాడు అది న్యూస్ లో పెద్ద హైలైట్ కాదు, విమెన్ హైలైట్ అవుతుంది. రెండోది ఈ సంబంధాలు ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అట్రాక్ట్ చేస్తాయి జనాల్ని. మామూలుగా ఇలాంటి అఫైర్లు గ్రామాల్లో కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా వాయు వరుస లేకుండా అఫైర్లు బోల్డ్ ఉన్నాయి. ఎందుకంటే మా ఫాదర్ సర్పంచ్, ఆయన దగ్గరికి కేసులు వచ్చేవి. వాళ్ళు అఫైర్లు పెట్టుకోవడం, వాళ్ళ గొడవలు పెట్టుకొని మా పంచాయతీలో మా ఇంట్లో జరిగేవి మేము చూస్తుండేవాళ్ళం. కాబట్టి ఇలాంటివి ఏం కొత్త ఏమి కాదు. నాకు బాగా తెలిసిన నా కజిన్ అయ్యే ఒక అతను కూడా వాళ్ళ పిన్ని వరుస అయ్యే ఆమెతో పబ్లిక్ గా అఫైర్, అది అందరిలో అప్పట్లో బాగా సంచలనం. దాన్ని ఎవరు ఏమీ అడ్డుకోలేదు, వాళ్ళిద్దరూ అలాగే స్వేచ్ఛగా జీవించారు. సో ఇలాంటి పెద్ద విషయంగా సమాజంలో జరుగుతుంటాయని చెప్పడానికి చెప్తున్నా. కాకపోతే ఇక్కడ మనకేందంటే నిర్మల్లో ఒక ముస్లిం ఫ్యామిలీ, ఆమె పేరు అన్వరీ బేగం, ఈ అబ్బాయి పేరేమో అస్లం ఖాన్. ఈ అబ్బాయికి ఆమె సవతి తల్లి. సో వీళ్ళిద్దరి మధ్య అఫైర్ మొదలైంది. ఆమెకి భర్త లేడు. సో ఈ అబ్బాయి అంటే ఆమెకి ఇష్టమైంది, దాంతో అఫైర్ మొదలైంది, కంటిన్యూ అవుతుంది. అయితే ఈ అబ్బాయికి కొద్ది రోజుల తర్వాత అందరిలాగే తాను కూడా పెళ్లి చేసుకుని స్థిరపడాలి, ఈమెతో మనకి ఫ్యూచర్ లేదు అనేది అనిపించింది. అంటే ఈ ఓపెనింగ్ ఉండే కొత్తలో ఉండే మోహం పోయినాక ఆలోచనలు ఇవన్నీ వస్తాయి కదా, అలాగా ఈ అబ్బాయికి అనిపించి ఆమెకు చెప్పాడు, నేను ఇలాగ పెళ్లి చేసుకొని అందరిలాగా నేను కూడా సెటిల్ అవ్వాలనుకుంటే. ఆమె ఒప్పుకోలేదు. నువ్వు వెళ్ళిపోతే నాగతి ఏంటి, ఎందుకంటే ఆమెకి తనతో ఒక ఎమోషనల్ కనెక్ట్ కూడా అయిపోయింది, అలవాటైంది, బాగుంది రిలేషన్షిప్. దాంతో ఆమె వదలడానికి ఇష్టపడలేదు. మామూలుగా మనకి ఇలాంటి కేసులు అబ్బాయిల్లో వైలెన్స్ చేస్తారు. అంటే అబ్బాయిల మధ్య అఫైర్ నడిచి ఎమోషనల్ గా ఉన్నప్పుడు అమ్మాయి వెళ్ళిపోతే అబ్బాయి తట్టుకోలేక ఇగో హర్ట్ అయ్యి వాళ్ళ మీద యాసిడ్ పోయడాలు, వాళ్ళని కత్తితో పోవడాలు మనం రెగ్యులర్ గా చూస్తుంటాం. కానీ ఉమెన్ ఎక్కువగా ఇలాంటి క్రైమ్లు చేయరు. అంటే అఫైర్ ఉన్నప్పుడు ఒకటి వెళ్ళిపోతే ఇంకొకరితో పెట్టుకుంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి జనరల్ గా క్యూలో ఉంటారు మగవాళ్ళు, ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఈమెకి ప్రాబ్లం ఏంటంటే ఇతనితో అటాచ్మెంట్ వచ్చేసింది, గుట్టుగా ఉంది, బయట సమాజానికి తెలియదు. కొడుకు వరుస కాబట్టి ఎవరు అనుమానించలేదు, ఎవరికి పబ్లిక్ తెలియదు. కాబట్టి ఇదైతే హాయిగా ఉంది. ఎందుకంటే ఇలాగ ముస్లిం లేడీస్ అందరితో అఫైర్లు పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, వేరే అవుతుంది. సో ఇదైతే సమాజానికి తెలియదు, గుట్టుగా నడుస్తుంది, ఇంట్లో వ్యవహారం నడుస్తుంది కాబట్టి ఇబ్బంది లేదనేది ఆమె సేఫ్టీ కూడా ఆమె చూసుకుంది. ఎందుకంటే విమెన్ సేఫ్టీ అవన్నీ కూడా చూస్తారు. పబ్లిక్ లోకి వెళ్ళిపోతే రేపు ప్రాబ్లం అవుతున్నాయి కాబట్టి సేఫ్ గా ఉండే రిలేషన్షిప్ ని వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ఈమె ఆలోచించింది. కానీ ఈ అబ్బాయి పరిస్థితి ఏంటంటే ఒక రకమైన సఫికేషన్ వచ్చింది అబ్బాయికి. అంటే మనం ఇరుక్కుపోయినాం ఈమె దగ్గర, మనకి లైఫ్ లేదు అన్న దీంతో ఈ అబ్బాయి గట్టిగా నిర్ణయించుకున్నాడు, నేను వెళ్ళిపోతాను, పెళ్లి చేసుకుంటాను. కానీ ఈమె వదలలేదు.
వదలకుండా అతన్ని ముందే హెచ్చరించింది. నువ్వు కానీ వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే నేను మనుషులు పెట్టి చంపిస్తానని కూడా బెదిరించింది ఈ అబ్బాయి. ఓకే. కానీ ఈ అబ్బాయి అవన్నీ లైట్ తీసుకున్నాడు. అంటే మామూలుగా ఏదో ఒక లేడీ కదా, లేడీ ఆవేశం లేదా మాట్లాడుతుందిలే అనుకున్నాడు. ఈ అబ్బాయి సంబంధాన్ని బ్రేక్ చేసుకుని ఎప్పుడైతే ఈమె బెదిరిస్తుంటే ఈ అబ్బాయి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకో ఎవరికో చెప్పాడు. ఇది పబ్లిక్ అయిపోయింది, పంచాయతీ అయింది. దాంతో ఆమెకి డబుల్ కోపం వచ్చింది. అంటే వీడు గుట్టుగా సాగుతున్న దీన్ని బహిరంగపరిచాడు, పబ్లిక్ చేశాడు, ప్లస్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకునే దానికి రెడీ అయిపోయాడు. కాబట్టి వీడిని డిసైడ్ అయింది. అంటే నాకు దక్కని వాడు ఇంకెవరికి దక్కకూడదు, నన్ను ఇలాగా పబ్లిక్ లో పెట్టాడు కాబట్టి కక్ష తీర్చుకోవాలి. ఈ 2 యాంగిల్స్ ఆమె ఏం చేసిందంటే వాళ్ళ తమ్ముడు హెల్పే తీసుకునింది. మహమ్మద్ షేక్ మహమ్మద్ అని వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. వాడిని మరి ఎలాగా ఒప్పించిందో తెలియదు, వాడిని ఒప్పించింది. వాళ్ళకి తెలిసిన ఒక ముకీద్ అని ఒక ముస్లిం ఉన్నాడు. ఈ ముస్లింది మహారాష్ట్ర. యాక్చువల్గా వీళ్ళు అంతర్రాష్ట్ర ముఠా అనమాట. అంటే క్రైమ్ చేయడంలో దొంగతనాలు, దోపిడీలు, ఈ మర్డర్లు ఇవన్నీ చేయడం ఈ ముఠాకి అలవాటు. ఆ ముఠా వాళ్ళని కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేసి సుపారీ ఇచ్చారు. 6 లక్షలకు మాట్లాడుకున్నారు. అడ్వాన్స్ ఇచ్చారు. ఇచ్చి జూలై 1న ముహూర్తం పెట్టుకున్నారు, 1న చంపాలని. ఈ అబ్బాయి అస్లాం ఖాన్ అనే కుర్రాడు ఉన్నాడు కదా, ఈ కుర్రాడు ఆటో నడుపుతాడు. సో ఈ ఆటో నెంబరు అవన్నీ ఇచ్చారు. ఒక దగ్గర మాటు వేశారు. వీళ్ళు స్కార్పియోలో వచ్చి ఇక్కడ మాటు వేశారు. పోలీసుల్ని ఏమార్చేదానికి స్కార్పియోలో కూడా లాస్ట్ లో 6 అనే నెంబర్ ఉంటే దాన్ని తీసేశారు. మామూలుగా 4 అంకెలు ఉంటాయి కదా, అందులో ఒకటి పీకేసి కన్ఫ్యూజ్ చేయడానికి. అట్లేదో వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు కదా, అలా తీసుకున్నారు. తీసుకుంటే ఆ రోజు ఫెయిల్ అయిపోయింది అటెంప్ట్. వీళ్ళు అనుకున్న ప్లేస్కి అబ్బాయి రాలేదు. దాంతో క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ ఏదొద్దామని కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి 15th పెట్టారు ముహూర్తం. 15th అక్కడ ఒక హాస్పిటల్ దగ్గర ఈ అబ్బాయి రాబోతున్నాడు అనేది అక్కడ కాపు కాశారు, ఆ రూట్ లో వస్తాడని. ఈమె ఎప్పటికప్పుడు వీళ్ళకి ఫోన్ చేస్తుంది. ఈమె అబ్బాయి నల్ల జెండాలు ఉంటాయి, ఆటో నల్ల చొక్కా వేసుకున్నాడు ఈ రోజు, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చింది. ఇచ్చి కోఆర్డినేట్ చేస్తుంది ఫోన్ లో. సో వీళ్ళు అక్కడ వేశారు, అబ్బాయి అక్కడ మాట వేశారు, వాడు ఆటోలో వచ్చాడు. రాగానే వీళ్ళు అటాక్ చేశారు. అటాక్ చేసి కత్తులతో పొడిచి వీళ్ళు పారిపోయారు. నాందేడ్ వైపు పారిపోయారు. ఈ లోపల పోలీసులు వచ్చారు. పోలీసులు ఇమీడియట్ గా ఈ అబ్బాయి ఎవరు ఏంటి అన్నప్పుడు ఇవన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు. ఇలాగా పేరుందా, ఆమె గతంలో కూడా బెదిరించిందని. దాంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె అదుపులోకి తీసుకొని ఫోన్ అవన్నీ చూస్తే ఆమె కూడా ఇంకా కన్ఫెస్ అయిపోయింది. అయిపోయి ఇలాగా నేను చేశానని చెప్పింది. దాంతో వాళ్ళ బ్రదర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాను కూడా నాందేడ్ దగ్గర వీళ్ళు మాటు వేసి, అంటే మొత్తం వీళ్ళ 4 బృందాలు బయలుదేరారనమాట. 4 బృందాలు నాందేడ్ దగ్గర వీళ్ళు వెళ్ళిపోతున్నారు స్కార్పియోలో, అక్కడ పట్టుకున్నారు అనమాట. ఇదంతా కూడా మహారాష్ట్రకు చెందిన గ్యాంగ్. అంటే అక్కడ బార్డర్ ఏరియా ఉంది కాబట్టి అలాగా వీళ్ళు కాంటాక్ట్ చేశారు. సో ఇది బేసిక్ గా ఇప్పటి వరకు మనకున్న సమాచారం అనమాట. అంటే ఆమె ఇతన్ని వదలలేకపోయింది రకరకాల కారణాలతో. ఇతనేమో అప్పుడంటే ఏదో అఫేర్ పెట్టుకున్నాడు, కానీ తర్వాత తన సొంత కుటుంబాన్ని ఏర్పరచుకోవాలనుకున్నాడు. ఈ కాన్ఫ్లిక్ట్ ని రిజాల్వ్ చేయడంలో ఆమె ఈగో హర్ట్ అవ్వడం కానీ పెద్ద ఆవిడగా కావచ్చు. రెండోది ఆమెకి భద్రతగా ఉన్న ఈ సంబంధం వెళ్ళిపోతే మళ్ళీ నా పరిస్థితి ఏంటి ఇది అనేది వచ్చింది. సో అందుకని వీడు నా నుంచి దూరం అయిపోతున్నాడు కాబట్టి అది తట్టుకోలేక కూడా ఆమె హత్య చేయించేద్దామని డిసైడ్ అయింది. మామూలుగా అయితే ఆవేశంగా వీళ్ళు మగవాళ్ళు పోయి కత్తులతో పొడవడం ఇవన్నీ చేస్తున్నారు. ఈమె కొద్దిగా క్యాలిక్యులేటెడ్ గా కక్ష పెంచుకొని పదే ఇతను చెప్తే కూడా, అంటే ఈ కాన్ఫ్లిక్ట్ అనేది సడన్ గా బర్స్ట్ అయింది కాదు, గత కొంతకాలంగా నడుస్తుంది అనమాట. రెండోది ఈ అబ్బాయి పబ్లిక్ లో పెట్టేసరికి ఆమెకి ఇంకా ఎక్కువ కోపం, హర్ట్ అనేది ఇంకా పెరిగింది. అంటే గుట్టుగా సాగుతున్నది వీడు పబ్లిక్ చేసేసాడు. ఇప్పుడు ఆమెకి ఉన్న చుట్టూ ఉన్న ముస్లిం సమాజంలో ఆమె క్యారెక్టర్ అసాసినేట్ అయిపోయింది. సో ఇదంతా ఆమె భరించలేకపోయింది. సో వరస్ట్ మనకు ఎట్లాగూ పరుగు పోయింది జీవితంలో. సో ఏమవుతుంది మహా అంటే జైలుకి వెళ్తామన్న యాంగిల్లో తెగించేసి, అది బేసిక్. ఇప్పుడు అతను ఆమె జైల్లో ఉంది, ఆమె వాళ్ళ బ్రదర్ గ్యాంగ్. ఇంకా మామూలే కదా మనకు తెలుసు. థ్యాంక్ యూ సార్.